చందు ధీరజ్ వల్లే అరెస్ట్ అయ్యాడని తెలిసి రామరాజు చాలా కోపంగా అక్కడ ఉన్న ధీరజ్ని కొడుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో వల్లి ఫ్యామిలీ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న చందుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం వాళ్ళకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ మాత్రం మీరు కాస్త బయటకు వస్తారా, మీతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ అయితే బయటకు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఇలాంటి వాళ్ళని మీరు అస్సలు ఊహించలేదు, మా అల్లుడు ఇలా జైలు పాలు అవుతాడని అస్సలు అనుకోలేదు, అయినా ఇలాంటి వాళ్ళతో సంబంధం కుదుర్చుకోవటం మాదే పెద్ద తప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇలా మా అల్లుడు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో ఉండటం మాకు అవమానకరం, మా జీవితంలో మేము ఎప్పుడు ఇలా పోలీస్ స్టేషన్కి రాలేదు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అందుకే మాకు మీ సంబంధము వద్దు, మీరు వద్దు, మాకు ఆ అల్లుడు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మాట్లాడొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ మాత్రం లేదు, మీకు మీ సంబంధానికి ఒక దండం, మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాము, మరి మాకు ఈ సంబంధం వద్దు అని చెప్పేసి అయితే అంటూ తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం ఏంటి ఈ సంబంధం కూడా ఇలాగనే అయ్యిందా అని చెప్పేసి అయితే చాలా పోలీస్ స్టేషన్లోనే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా వాళ్ళు వెళ్ళిపోవటం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చాలా బాధపడుతూ అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.